తర్వాత అందరూ ఫోటో దిగొచ్చు, అందరికీ కలవాలి. యూసుఫ్ గారికి ఇంకా చాలా మంది ఉన్నారు కార్యకర్తలన్నా, వాళ్ళందరికీ పేరు పేరున నమ సమాజులు. ఈ రోజు ఉదయం నుంచి ఈ కార్యక్రమం మీకు రెండింతలు జరగాలన్నా మాకు పొద్దుటి నుంచి పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారన్నా, మమ్మల్ని ర్యాలీది లేదు, నాకు నోటీసులు కూడా ఇచ్చారన్నా. నువ్వు ఎటువంటి కార్యక్రమం చేసినా కూడా నీ మీద మేము కేసులు జారీ చేస్తామని అయినా మేము భయపడలేదు. ఎంఎల్ శ్రీనివాస్ గారు మా పక్క నుండి మాకు ధైర్యం చెప్పి నడువన్నారు. అన్నా మేము ఇక్కడ ఎవ్వరికి భయపడడం లేదు, రేవంత్ రెడ్డి గారు మీరు మాకు సహచరంగా పనిచేశారు, మీ ధైర్యం ఎట్లుందో మాకు అంతకంటే రెట్టింపు ధైర్యం ఉంది. రామన్న సాక్షిగా చెప్తున్నా, ఈ రోజు నుంచి మీకు పరిగెట్టిస్తాం, ఖరీదాబాద్ లో తిరిగి జెండా ఎగరవేస్తామని చెప్తున్నాం. అయ్యా మీరు మనము అన్న రమణ, ఇది ఓన్లీ బంజారా డివిజన్, కొన్ని ప్రాంతాల వరకు ఇక్కడికి వచ్చారన్నా. ఖరీదాబాద్ నియోజకవర్గంలో మా సత్తా చూపిస్తామన్నా, మీకు మన గులాబీ జెండా ఎగరేసి మీకు బహుమతిగా ఇస్తాం. ఇక్కడ ఎమ్మెల్యే మేము ప్రమాణం చేస్తున్నాం అన్న. అంతేకాకుండా ఇక్కడికి ఇచ్చేసిన మహిళలు అత్యధిక శాతం మహిళలే ఉన్నారన్న. ఇక్కడికి అందరినీ మహిళలందరూ కూడా పేరు పేరున నేను పిలవంగా వచ్చినందుకు, నా భార్య పిలవంగా వచ్చినందుకు మా డివిజన్ నుంచి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రామన్న నాయకత్వం, రామన్న సంఘర్షకులు, రామన్న సంఘర్షకులు. ఇంకో చిన్న విషయం, మన పక్క నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి నిన్నటి ప్రచారంలో ఓటు వేయకపోతే మీకు సన్న బియ్యం ఇయ్యము, రేషన్ కార్డు రద్దు చేస్తాము అని నానా రకాలైన భయం పెట్టుతున్నాడు. గుర్తు పెట్టుకోండి, అది ఒక జూబ్లీహిల్స్ ప్రజలకే కాదు, యావత్తు తెలంగాణ ప్రజలకు, మన నియోజకవర్గంలో కూడా వర్తిస్తుంది. కాబట్టి ఆయనకు మన రామన్న తిరుగుతూనే ఆయనకు కాళ్ళు చేతులు వణుకుతే, మన కేసీఆర్ గారు బయటకు వస్తే వెన్నెముకల చలి ఉంటుంది. జాగ్రత్తగా ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీకు ముగింపు కాలం వచ్చింది, గుర్తుపెట్టుకో. తిరిగి మా ప్రభుత్వమే వస్తుంది, రామన్న ప్రభుత్వమే వస్తుంది. జై కేసీఆర్, జై రామన్న, జై తెలంగాణ.